భరద్వాజ గారు నిన్న ఒక ర్యాలీ జరిగింది ఫిలిం ఛాంబర్ దగ్గర, చూసారా? క్యాండిల్ ర్యాలీ. దాంట్లో పాల్గొన్నారు మురళీమోహన్ గారు, సురేష్ బాబు గారు, పెద్దలు ఉన్నారు, అశోక్, పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా ఆవేదన వ్యక్తం చేశారు, ఏం జరగబోతోంది ఫిలిం నగర్లో అని. ఇది ఏం జరుగుతుంది అసలు అంటే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి వ్యవహారం. నిజానికి ఫిలిం నగర్కి స్థలాలు కేటాయింపు జరిగినప్పుడు అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ ఏర్పడింది. అవును, హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అందరికీ ఫ్లాట్ల డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం మొదలైంది. నిజానికి హైదరాబాద్కి సినిమా పరిశ్రమను తీసుకురావాలి మెడ్రాస్ నుంచి అనుకున్నప్పుడు 60 దశకంలోనే ఒక ప్రయత్నం జరిగింది బ్రహ్మానంద రెడ్డి గారి చేతుల మీదుగా. బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళందరికీ స్థలాలు ఇస్తాను అని హామీ ఇచ్చింది వనస్థలీపురం దగ్గర. వనస్థలీపురం దగ్గర అలాట్మెంట్స్ ఇచ్చారు కొంతమందికి, విజయ స్టూడియోస్కి, అలాగే ఎన్ఏటీకి కూడా ఆఫీస్ అది పెట్టుకోవడానికి స్థలం కేటాయింపు జరిగింది త్రివిక్రమరావు గారికి. కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్థలాలు తీసుకోవద్దని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయిపోయిన తర్వాత చాలా కాలానికి మళ్ళీ చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు ఆ టైంలో మళ్ళీ మూవ్ అయ్యి ఈ ఫిలిం నగర్ స్థలాలు ఇచ్చారు. ఈ కొండల్లో గుట్టల్లో ఎవరుంటారు అని చెప్పి ఆ రోజుల్లో మాట్లాడుకున్నారు. కానీ మొత్తానికి అంజయ్య గారి నాయకత్వంలో అక్కడ పని మొదలైన తర్వాత హౌసింగ్ సొసైటీ అనేది ఒకటి ఏర్పడింది, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఆ ఆఫీస్ కూడా ఛాంబర్లోనే ఉంటుంది. ఈ వీళ్ళ ఆధ్వర్యంలో ఛాంబర్కి అప్పుడు స్థలం కేటాయించారు. ఈ కేటాయింపు లీజ్గా జరిగింది. అప్పుడు లీజ్గా జరిగినప్పుడు 30 years లీజుకి ఇచ్చారు. ఈ 30 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే చర్చ అక్కడ జరుగుతోంది, ఇక్కడ జరుగుతోంది. ఛాంబర్లోనూ జరుగుతోంది, హౌసింగ్ సొసైటీలోనూ జరుగుతోంది. అయితే హౌసింగ్ సొసైటీలో వాళ్ళు ఒక డెసిషన్ అనుకున్నారు, ఈ మొత్తం స్థలాన్ని వినియోగిస్తూ ఒక భారీ నిర్మాణం జరిపితే, ఈ బిల్డింగ్ కట్టి కూడా 30 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ బిల్డింగ్ తీసేసి ఈ ప్లేస్లోనే ఈ మొత్తం స్థలాన్ని వాడుతూ ఒక భారీ నిర్మాణం జరిపి 30-70 రేషియోలు, అంటే వీళ్ళకి 30% వాళ్ళకి 70% వచ్చేలాగా అలా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీతో ఒక డీల్ మాట్లాడుకుంటే, అది ఆల్మోస్ట్ అయిపోయిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మురళీమోహన్ గారు నిన్న మాట్లాడింది ఏంటంటే, అక్కడ ఇది టోటల్గా సినిమా కోసం కేటాయించినటువంటి స్థలం. దీనిలోకి ఇప్పుడు 70% మీరు బిల్డర్ వాటా అంటే వాళ్ళు సినిమా పరిశ్రమకు సంబంధించిన యాక్టివిటీస్కే ఇస్తారని గ్యారంటీ ఏముంది? అది వాస్తవం కదా. మరి ఇది బిల్డర్ అంటే కన్స్ట్రక్షన్ డబ్బులు పెట్టారంటే ఏదైనా చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇతర వ్యాపారాలని అలౌ చేస్తారు. కాబట్టి ఈ 25%, 30%లోనే ఇప్పుడున్నటువంటి ఛాంబర్ సర్దుకుంటే మిగిలిన నిర్మాణం అంతా వేరే వచ్చేస్తారు. అవును, 25% పక్కన పెడతాయి, 50-50 అనుకున్నా కానీ ఇప్పుడు ఛాంబర్ ఉన్న ప్లేస్లోకి వేరే వ్యాపారాలు వచ్చేస్తాయి. ఈ వేరే వ్యాపారాలు రావటం, దాన్ని అలౌ చేయటం కరెక్ట్ కాదు. అందుకని ఛాంబర్ని కాపాడుకుందామని వీళ్ళు నినాదంతో నిన్న అక్కడ ర్యాలీ చేశారు. దీని మీద ఇంటర్నల్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది అంతిమ నిర్ణయం కాదు. ఇప్పుడు అక్కడ హౌసింగ్ సొసైటీలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మీద వీళ్ళు తమ డిసెంట్ని తెలియజేశారు, నిన్న ఆచరణాత్మకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యక్తం చేసిన నిరసన ఆధారంగా ఇప్పుడు అందులో చాలా ఉన్నాయి. మా అసోసియేషన్ ఆఫీస్ అక్కడే ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, మా అసోసియేషన్ ఉంది, ఫిలిం ఛాంబర్ ఉంది, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడే. కొన్ని షాపులు లీజుకి వచ్చినవి ఉన్నాయి, లీజుకి ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని ప్రొడక్షన్ హౌస్ల ఆఫీసులు కూడా ఉన్నాయి దానిలో. కేఎస్ రామారావు గారి ఆఫీస్ అందులోనే ఉంది, మోహన్ బాబు గారి ఉంది. అయితే ఇక్కడ నిజానికి అన్ని సినిమా ట్రేడ్ అంటే 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి యూనియన్ ఆఫీసులన్నీ ఒకే చోట ఉండాలి అనేది ఒక టైంలో ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రతిపాదన మీద చాలామంది మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇప్పుడు చాలా అసోసియేషన్స్కి విడివిడిగా వాళ్ళు స్థలాలు తీసుకోవటము, పర్మనెంట్ కార్యాలయాల నిర్మాణం జరిపేసుకోవటం కూడా అయిపోయింది. అవును, చాలా ప్రాంతాల్లో అయిపోయినాయి ఆ నిర్మాణాలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ మనం ఇక్కడ అలాట్మెంట్ ఇచ్చినా రాకపోవచ్చు కదా, అందుకని ఈ ఉన్నవే ఉంటాయి కాబట్టి వాడెవడు పెద్ద నిర్మాణం జరుపుతానన్నాడు, అటువైపు మొగ్గితే తప్పేమిటి అని కొంతమంది
ఈ హౌసింగ్ సొసైటీ నుంచి వచ్చినటువంటి నిర్ణయంతో ఏకీభవిస్తున్న బ్యాచ్ కూడా ఒకటి ఉంది అక్కడ. వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం నిన్న నిరసన జరిగిందా? ఈ నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇది కేవలం సినిమా యాక్టివిటీకి మాత్రమే ఉంచాలి, ఇప్పటికిప్పుడు ఈ బిల్డింగ్ పడగొట్టాల్సినటువంటి అవసరం ఏమిటి, అవతల రామానాయుడు ఆడిటోరియం అని ఒకటి ఉంది, అవును, దాంట్లో నాటకాల కోసం రామానాయుడు గారు నిర్మించినటువంటి ఒక వేదిక ఉంది. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ప్రకారం ఆ వేదిక కూడా ఉండదు, ఏది ఉండదు, ఆ ప్రిన్సెస్లో ఏది ఉండదు, ఇంకేది ఉండదు. కాబట్టి ఇది ఫిలిం నగర్కి ఇప్పటివరకు ఒక ఐకాన్గా ఉంది అది ఫిలిం ఛాంబర్ అనేది. వాస్తవమే, అది ఒక ల్యాండ్ మార్క్. ఆ ల్యాండ్ మార్క్ చెరిగిపోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదేమీ కాదని నేను అనుకుంటున్నా. అంటే ఇన్ ది సెన్స్ అది అలా రూపుమాపేటువంటి ప్రయత్నాలు డెఫినెట్గా ఆగుతాయి, ఒక అవగాహనకు వస్తారు, ఒక నిర్మాణం ప్రాపర్గానే జరుగుతుంది. సినిమా పరిశ్రమ కోసం మాత్రమే, అంటే ప్రొడక్షన్ ఆఫీసులకు కానీ ఇతర వ్యవహారాలకు కానీ దాన్ని ఒక సెంటర్గానో హబ్గానో మార్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు తీసుకోవడానికి ఇప్పుడు అందరూ ఒక చోటకి చేరతారు. ఆ చేరటానికి చొరవ చూపిస్తూ ముందుగా ఈ నిరసన కార్యక్రమం జరిపారు. అదే అక్కడ సమస్య ఉందనే ప్రపంచానికి చెబితే ఇంటర్నల్గా కదలిక మొదలవుతుంది. సురేష్ బాబు గారు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి క్యాండిల్స్ పట్టుకోవడం ఏమిటి అనేది ఒక చర్చ ఇంటర్నల్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత అందరూ కూర్చుని అలా కాదు, ఇలా కాదు, ఏం జరిగింది, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇవన్నీ మాట్లాడుకుని ఒక సముచితమైనటువంటి నిర్ణయానికి రావడానికి అవకాశం అయితే ఉంది. అంత ఈజీగా వెళ్ళిపోదు. వీళ్ళు చెప్తున్నట్టుగా, అంటే నిన్న మాట్లాడిన వాళ్ళు చెప్తున్నట్టుగా 75% బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పినటువంటి మాట, అది ప్రాక్టికల్గా ప్రూవ్ అవడానికి, ప్రాక్టికల్గా అది ఆచరణాత్మకంగా అక్కడ ఒక నిర్మాణంలోకి రావడానికి అంత ఈజీగా ఒప్పుకోరు వీళ్ళు. ఒప్పుకోరు, ఆపుతారు దాన్ని, డెఫినెట్గా అది జరగదు. కాకపోతే ఆపటం కోసం, అందరినీ ప్రిపేర్ చేయటం కోసం నిన్న కార్యక్రమం జరిగింది. దానికి ఆ ప్రాధాన్యత అయితే ఉంది.